అంటే ఈ రకమైనటువంటి సందర్భంలో, ఈ రకమైనటువంటి వాతావరణంలో ఏం చేస్తుంది ప్రభుత్వం? ఒక ఆలోచన ఏ రకంగా ఉంది? వారు ఏం ఆలోచన చేస్తున్నారు? ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానివ్వండి, ఏ రకమైనటువంటి ఆలోచన మీది? ఇంత అలర్ట్గా ఉండాల్సిన సందర్భంలో మీరు చేస్తున్నటువంటి పని ఏంది? మీరు ఒకవైపు దేశం మొత్తం కూడా రోజు మీరందరూ కూడా చూసినట్టయితే దేశమంతా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మీరు ఏం చెప్తున్నారు? క్లియర్గా కేంద్రం యొక్క సూచనలు పాటించమని చెప్తూ అలర్ట్గా ఉండమని చెప్పింది. సైన్యం నిన్న చూసినట్టే ప్రతి పొద్దున సాయంత్రం అక్కడ మనకి సంబంధిత శాఖ సంబంధించిన అధికారులు ప్రకటన చేస్తూ ఉన్నారు. మీరు ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చేటువంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని చెప్తా ఉన్నారు. మీరు కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏదైతే వ్యాలిడేట్ న్యూస్ ఉందో దానే పాటించమని చెప్తా ఉన్నారు. దీన్ని అబ్జర్వ్ చేయమని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము అవి చూడాలా, లేకపోతే అందాల పొట్టేలు చూడాలా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి దీనికి. మనము ఈ సందర్భంలో అంటే ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి జాగ్రత్త ఉండాల్సిన సందర్భంలో ఈ రకమైనటువంటి పిచ్చి చేస్తలేదు. ఓ చిన్నపిల్లల బచ్చగలాటలేక ఉంది ఇదంతా. రాష్ట్రంలో పిచ్చోని చేత రాయంటే ఏమనుకున్నా కానీ ఇప్పుడు సస్పెండ్ అర్థమవుతున్నది. ఐపీఎల్ మ్యాచెస్ పోస్ట్పోన్ చేశారు. చార్ధామ్ యాత్ర రావద్దని చెప్పేసి ఇక్కడ మూసేసినారు. అక్కడ పంజాబ్లో దగ్గర 10,000 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. శ్రీనగర్లో ఎన్ఐటీలో 100 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఏమైనా ఆలోచన చేసినా ముఖ్యమంత్రి గారు దీని గురించి? ఆయన ఒక సెక్రటరీతో, చీఫ్ సెక్రటరీ గారితో మాడిపిస్తాడు. ఈ అందాల పోటీలు రాష్ట్ర భవిష్యత్తునే మార్చేస్తాయంట. సిగ్గు పోతుంది. ఇప్పటికే చెప్పు దొంగలతో పోల్చి పరువు తీసిన రాష్ట్రాన్ని. అంటే సిగ్గుతో తల వంచుకునేటువంటి సందర్భం ముఖ్యమంత్రి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేసే శాసనలు చూస్తూ ఉంటాయి. కాబట్టి ఇన్ని ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉంటే కూడా అందాల పోటీలు అవసరమా? నీకు ఆలోచన చేయండి మీరు. ఏమంటే దీన్ని రాజకీయాలు చేసే సందర్భం కాదు, అవసరం కాదు ఇది. ఎట్లుందంటే మనకి గతంలో రోమ్ నగరానికి ఒక నీరో చక్రవర్తి ఉండనంట. రోమ్ నగరం అంతా తగలబడుతూ ఉంటే ఈయన ఫిడేల్ వాయిస్ కూడా కూర్చుంటాడట లోపల. ఈయన ఒక అభినవ నీరో చక్రవర్తి అయ్యాడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు.